బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ వారసత్వ దినోత్సవానికి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయం ముస్తాబైంది. శిల్పం వర్ణం కృష్ణం పేరుతో ఇవాళ ఈ కార్యక్రమం జరగనుంది. రామప్పపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యునెస్కో దీనికి శ్రీకారం చుట్టింది. వారసత్వ సంపద ప్రాధాన్యత తెలియజేసేలా కార్యక్రమం చేపట్టనుంది. వారసత్వ దినోత్సవం కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామప్ప సరస్సు కట్టపై ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నృత్య ప్రదర్శనలు కొనసాగుతాయి. దీనికి గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్, డ్రమ్మర్ శివరమణి, బలగం చిత్ర బృందం వంటి ప్రముఖ కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇవాళ ములుగు పట్టణం నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ వారసత్వ దినోత్సవానికి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయం ముస్తాబైంది. శిల్పం వర్ణం కృష్ణం పేరుతో ఇవాళ ఈ కార్యక్రమం జరగనుంది. రామప్పపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యునెస్కో దీనికి శ్రీకారం చుట్టింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ఇన్ లో తెలియజేస్తారు. స్వామి, చెప్పండి. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం ములుగు జిల్లా వెంకటాపురం గ్రామంలోని అంటే రామప్ప దేవాలయం నెలకొల్పారు. శిల్పం వర్ణం అంటే అద్భుతమైన శిల్పం, అమేఘమైన వర్ణం, అపురూపమైన కృష్ణంతో కూడిన పేర్లతో కూడా రంగులు వర్ణంతో కూడిన ఇవాళ వారసత్వ అంటే ప్రఖ్యాతిగాంచిన దేవాలయంలో వారసత్వ దినోత్సవానికి కూడా శ్రీకారం చుట్టింది రామప్ప దేవాలయం. ఇవాళ మొత్తానికి ఉదయం 10 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా రామప్ప సరస్సు కట్టడపై కూడా ఫుడ్ ఫెస్టివల్ గా నిర్వహించారు. దీనికి అంగరంగ వైభవంగా కూడా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. దీనికి మొత్తానికి అంటే ఇక్కడ సెలబ్రేషన్ ఈ రోజంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తం దీనికి ఈ కార్యక్రమానికి కూడా 3 మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ మంత్రులు అంటే పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు సత్యవతి రాథోడ్ కూడా పాల్గొనున్నారు. వాటితో పాటు కూడా ఎమ్మెల్యేలు కూడా పాల్గొని తిలకించనున్నారు. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం రామప్ప దేవాలయాన్ని కూడా యునెస్కో గుర్తింపు పొందింది. దీన్ని ప్రజల్లోకి ఇంకా తీసుకువెళ్ళడానికంటే వారసత్వ దినోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మొత్తానికి ఇక్కడ రామప్ప దేవాలయంలో కూడా కళా ప్రదర్శనలు, దీనికి ప్రముఖ కళాకారులైన తామన్తో పాటు శివమణి వాళ్ళు అదేవిధంగా కార్తీక్ కూడా ఈ కళాకారులు కూడా ప్రముఖ గాయకులు కూడా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ రోజంతా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి మొత్తానికి చూసుకుంటే ఈ కళా ప్రదర్శనకు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి రామప్ప దేవాలయం పక్కనే ఉన్న రామప్ప సరస్సు పైన కూడా ఒక స్టేజీ ఏర్పాటు చేశారు. అది దరిదాపుగా 5,000 మందికి కూర్చునే విధంగా కూడా కుర్చీలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ అంటే వరంగల్ జిల్లా నుంచి కూడా నలుమూలను రావడానికి కూడా ప్రత్యేక వాహనాలతో పాటు కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పడడం జరిగింది. ఇవాళ రోజంతా రామప్పను దీని అంటే శిల్పం వర్ణం కృష్ణం అనే పేర్లతో కూడా ఈ రంగుల పేర్లతో కూడా అపూర్వమైన దేవాలయంలో అమర్చబడి ఉన్నాయి. ఇవన్నీ తిలకించడానికి కూడా ప్రజలు రావడానికి కూడా మార్గం ప్రయాణం చేయడానికి కూడా ఇవాళ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రియా, అయితే స్వామి, దీనికి ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది? అంటే వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ప్రదర్శనలు ఇస్తున్నారు, అసలు అక్కడ వైభవం ఎలా ఉండబోతోంది? ప్రియా, అంటే ఈ రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అంటే గాయకులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చేరున్నారు. దీనికి ప్రముఖ కళాకారులైన శివమణి, కార్తీక్లతో పాటు ఆ కళాకారులు రానున్నారు. మరి అట్లాగే కూడా నృత్య కళా ప్రదర్శన కూడా ఏర్పడతా ఉంది. ఇది సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రదర్శనలు కూడా జరుగుతాయి. దీనికి పూర్తి ఏర్పాట్లు కూడా ఒక 5,000 నుంచి 5,000 వరకు కూడా ఈ
అంటే స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫుడ్ స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రామప్ప దేవాలయం పక్కనే ఉన్న రామప్ప సరస్సు పైన కూడా ఒక విశాలమైన స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 మందికి సరిపోను అంటే పైచిలికే ఇంకా అంటే 5,000 మంది పైచిలికే కుర్చీలు కూడా అంటే వారు సరిపోయిన కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రంగులతోని కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా అక్కడ ఉన్న స్థానిక కలెక్టర్ కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రులు కావచ్చు, దీనికి పూర్తిగా అంటే వాళ్ళ అనుమతి తీసుకొని కూడా ఆ రాత్రి నుంచే ముస్తాబైనది రంగులతోని కూడా రంగుల అంటే ఆ రంగులతోని కూడా మొత్తం రామప్ప దేవాలయం మెరిసిపోలే కూడా చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇక్కడికి ఆ కళా ప్రదర్శనను తిలకించడానికి కూడా గ్రామస్తులు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా కావచ్చు, లేకపోతే వేరే జిల్లాల నుంచి వచ్చే వారు కావచ్చు, అక్కడ అడవి ప్రాంతం కూడా పక్కకుండా రామప్పకు ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రం నుంచి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి అన్ని గాను కూడా పూర్తి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎలాంటి తాగునీటి సమస్య కానీ వైద్యం సమస్య కానీ ఏమి లేకుండా కూడా అంటే అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆ తిలకించడానికి కుర్చీలు కూడా అంటే 5,000 నుంచి 10,000 వరకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ కూడా కళాకారులకు కూడా వాటికి కళను ప్రదర్శించడానికి కూడా అక్కడ డీజే సౌండ్లతో కూడా మొత్తం వెబ్సైట్ లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రియా, థ్యాంక్ యూ స్వామి ఫర్ యూర్ అప్డేట్స్.